వ్యతిరేకించాలి. ఎర్రకాలువ పేదల విషయంలో ఎమ్మెల్యే జోక్యాన్ని వ్యతిరేకించండి, కల్పించాలి. ఎర్రకాలువలో సాగు చేసుకుంటున్న పేదలకు రక్షణ కల్పించాలి, ఎర్రకాలువలో సాగు చేసుకుంటున్న పేదలకు రక్షణ కల్పించాలి. ఇవ్వాలి ఎక్సల్ పట్టాలు, ఇవ్వాలి ఎక్సల్ పట్టాలు, ఆపాలి ఆపాలి పోలీస్ వేధింపులు, ఎర్రకాలువలో సాగు చేసుకుంటున్న పేదలకు రక్షణ కల్పించాలి. పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న భూస్వాములపై చర్యలు పరిష్కరించాలి. పేదల భూ సమస్యను పరిష్కరించాలి, ఎర్రకాలువ భూ సమస్యను వారందరితో పన్ను కట్టించుకోవాలి. ఎర్రకాలువ సాగులో ఉన్న వారు పేదలందరితో పన్ను కట్టించుకోవాలి. కల్పించాలి పేదలకు రక్షణ, పేదలకు రక్షణ, పేదలకు రక్షణ. సాగుల స్వాములకు వెనుక అనుకూలంగా ఎమ్మెల్యే వైఖరి, భూస్వాములకు వ్యతిరేకంగా మారిన అధికార పార్టీ వైఖరి వ్యతిరేకించాలి. ఎర్రకాలువ పేదల విషయంలో ఎమ్మెల్యే జోక్యాన్ని వ్యతిరేకించండి. ఎర్రకాలువ పేదల విషయంలో ఎమ్మెల్యే జోక్యాన్ని. సాగులో ఉన్న పేదలందరికీ పట్టాలు, సాగులో ఉన్న పేదలందరితో పన్ను కట్టించుకోవాలి. పేదలకందరికీ పన్ను కట్టించుకోవాలి. ఎర్రకాలువ సాగులో ఉన్న వారందరితో పన్ను కట్టించుకోవాలి. ఎర్రకాలువ సాగులో ఉన్న వారు పేదలందరితో పన్ను కట్టించుకోవాలి. చర్యలు తీసుకోవాలి. పేదల పంటలు మేపుతున్న వారి వెంటనే ఎర్రకాలువలో సాగు చేసుకుంటున్న పేదలకు రక్షణ, పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న భూస్వాములపై చర్యలు, పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న భూస్వాములపై చర్యలు, పేదలకు వ్యతిరేకంగా మారిన ఏదైతే టీ నరసాపురం మండలం జంగారెడ్డిగూడెం పరిధిలో ఎర్రకాలువ మిగులు భూములు ఉన్నాయి. ఈ మిగులు భూముల్లో పేదల సాగులో ఉన్నారు. సాగులో ఉన్నటువంటి భూములకి జోష్యం చెప్తున్నారు కొంతమంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మాత్రమే బతకాలని చెప్పేసి పెత్తందారులు దాని మీద డబ్బులు తీసుకొని నష్టపరిహారం తీసుకొని వేరే భూములు కొనుక్కొని జలసాలు చేస్తున్నటువంటి కొంతమంది పెత్తందారులు ఈరోజు ఆ భూములపై మేమే ఉండాలి, పేదలు ఉండడానికి కుదరదు, ఏది ఏమైనా మీ సంగతి తెలుస్తాం అనేటి విధంగా మధ్యాహ్న పొరుగుడం ప్రాంతం నుంచి అలాగే కొంతమంది ఇండైరెక్ట్గా హెచ్చరికలు పంపిస్తున్నారు. మరొకటి ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు పోలవరం డిఎస్పీ రమ్మంటున్నాడు, డిఎస్పీ రావాలి, మీరు మాట్లాడాలి, మీతో రావాలని చెప్పేసి కబుర్లు చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకో మాకు అర్థం కావట్లా. ఇది ఇరిగేషన్ భూమి, ఇరిగేషన్ వాళ్ళు చూడాలి లేదా రెవెన్యూ వాళ్ళు చూడాలి. పోలీసుల ప్రమేయం ఏంటి? పోలీసులతో మాట్లాడేదేంటి? మాకు తెలిసింది దీని మీద అధికార పార్టీ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రత్యక్షంగా దీంట్లో ఆ మధ్యాహ్న పొరుగుడంలో ఉన్నటువంటి కొంతమందికి వత్తాస పలుకుతూ ఈరోజు ఒత్తిడి తెచ్చి పేదలకి అన్యాయం చేసేటువంటి విధంగా, అయ్యా ఎమ్మెల్యే గారు మేము చెప్తున్నాం, ఈ పేదలు కూడా మీకు అందరికీ ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. మీకు వచ్చిన మెజార్టీ టీ నరసాపురం కోయిలగూడెంలోనే. అంటే ఈ ఎర్రకాలువలో ఉన్న పేదలు కూడా మీకు ఓట్లు వేశారు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి పెద్దల పక్షానే కాదు, మీరు చిన్నోళ్ళ పక్షాన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఏదైతే ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారు వేసుకుంటున్నటువంటి పంటలు చేసి నాశనం చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోమనండి. రెండోది వారికి ఏకసాలు పట్టాలు ఇమ్మనండి, పన్నులు కట్టుకోవడానికి అవకాశం ఇమ్మనండి. ఎప్పుడో మేము నష్టపరిహారాలు తీసేసుకొని ఆ నష్టపరిహారాలతో మేము వేరే భూములు కొనుక్కొని డెవలప్ అయినటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి మీరు పేదలు దాంట్లో ఉండకూడదని చెప్పేసి అంటున్నారు. ఇది పద్ధతి కాదు. ఏది ఏమైనప్పటికీ ఎర్రకాలువ సాగులో ఉన్న పేదలందరికీ హక్కును కల్పించి రక్షణ కల్పించే బాధ్యత ఎమ్మెల్యే గారు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.